హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. ఎన్టీఆర్ కొట్టాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి చేసిన యాక్షన్ థ్రిల్లర్ దేవరా 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేస్తుండటం, జాన్వీ కపూర్ ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయం అవుతుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి దేవర వాటిని అందుకుందా? అసలు స్టోరీ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతం అది. సముద్రానికి ఆనుకొని ఉన్న ఒక కొండపై 4 ఊళ్ళని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు. ఆ పేరు వెనుక బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది. ఆ 4 ఊళ్ళ అవసరాల కోసం దేవర మరియు బైరా వాళ్ళ అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతుంటారు. ఆ నౌకల్లో అక్రమ ఆయుధాలని దిగుమతి చేసుకుంటుంది మురుగా గ్యాంగ్. సంద్రానికి ఎదురెళ్లి ఒడ్డుకు చేరుస్తున్న ఆయుధాలు తమకే ముప్పు తీసుకొస్తాయని గ్రహించిన దేవర ఇకపై ఆ పనుల్ని చేయకూడదనే నిర్ణయానికి వస్తాడు. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని, చేపలు పట్టడంపై దృష్టి పెడదామని చెబుతాడు. కానీ బైరా అందుకు ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవరని అడ్డు తొలగించుకొని సంద్రాన్ని శాసించాలనుకుంటాడు బైరా. దేవర మాత్రం తాను అజ్ఞాతంలో ఉంటూ సంద్రం ఎక్కాలంటేనే భయపడేలా చేస్తుంటాడు. ఆ భయం ఎన్ని తరాలు కొనసాగింది. అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం ఆయన తనయుడు వర ఏం చేశాడు? వరని ఇష్టపడిన తంగం ఎవరు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి దాని చుట్టూ తనదైన శైలి, భావోద్వేగాలు, గాఢతతో కూడిన కథని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు కొరటాల శివ. RRR తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు చేరువైన ఎన్టీఆర్ అందుకు దీటైన పాత్రని ఎంచుకొని దానిపై పరిపూర్ణమైన ప్రభావం చూపించారు. పాన్ ఇండియా స్థాయికి తగినట్టు విస్తృత పరిధి ఉన్న కథ ఇది. దానికి తోడు సముద్రం నేపథ్యంలో సాగడం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచుతుంది. 90 దశకంలో ప్రారంభమయ్యే ఈ కథలో ప్రేక్షకుడు లీనం కావడానికి ఎంతో సమయం పట్టదు. బ్రిటిష్ కాలం నుంచి ఎర్ర సముద్రానికి, అక్కడ జనాలకి ఉన్న చరిత్ర, దానికి కాపలగా ఉండే దేవర కథని సింగప్పతో చెప్పిస్తూ కథని నడిపించిన తీరు ఆకట్టుకుంది. సముద్రంలో ఉవ్వెత్తున ఎగసే కెరటంలాగే ఎన్టీఆర్ పాత్ర పరిచయం అవుతుంది. ఆ ఎలివేషన్ సముద్రం నేపథ్యం అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకుడికి గొప్ప థియేట్రికల్ అనుభూతిని పంచుతుంది. నౌకలపైన కంటైనర్లని చాకచక్యంగా దొంగిలించడం, ఆ తర్వాత ఆయుధాల కోసం ఊళ్ళో దేవర మరియు బైరా మధ్య సాగే భీకర పోరాటం తదితర సన్నివేశాలు ఎర్ర సముద్రంలో మనం కూడా ఓ భాగమనే అనుభూతిని కలిగిస్తాయి. దర్శకుడు తెలివిగా ఆ 2 పాత్రల్ని అత్యంత శక్తివంతంగా తెరపై ఆవిష్కరించి వాటి మధ్య అంతర్యుద్ధం రాజేశాడు. సమఉజ్జిల్లాంటి ఇద్దరి మధ్య పోరులో గాఢత ఎలా ఉంటుందో దేవర మరియు బైరా పాత్రల మధ్య డ్రామాలో అది పక్కాగా కనిపిస్తుంది. ఫియర్ సాంగ్ తో పాటు వచ్చే పోరాట ఘట్టాలు, విరామ సన్నివేశాలు మరో స్థాయిలో ప్రభావం చూపించాయి. ప్రథమార్థంలో ఎర్ర సముద్రం కథ, దేవర బైరా పాత్రలు, పోరాట ఘట్టాలు, పాటలు ఇలా దేనికవే సాటి అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో వర మరియు తంగం పాత్రల సందడి మొదలవుతుంది. సరదాగా సాగే కొన్ని సన్నివేశాల తర్వాత మళ్ళీ దేవర పాత్రని చూపెడుతూ గాఢని పెంచే ప్రయత్నం కనిపిస్తుంది. పతాక సన్నివేశాలకు ముందు వచ్చే మలుపు ఊహించిందే అయినా దానికి కొనసాగింపుగా వచ్చే పోరాట ఘట్టాలు, సముద్రంలో పాత్రను చూపించిన తీరు ఆకట్టుకుంటాయి. దేవర మరియు భైరవ పాత్రల ముగింపు ఏమిటనేది 2వ భాగం కోసం దాచిపెట్టాడు దర్శకుడు. ఎవరెలా చేశారంటే, దేవర మరియు వర పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయారు. ముఖ్యంగా దేవర పాత్రలో ఆయన ఆహార్యం, పలికించిన భావోద్వేగాలు, పోరాట ఘట్టాలు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. రెండవది సైఫ్ అలీ ఖాన్. బైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కూడా గొప్ప ప్రభావం చూపించాడు. ఆ 2 పాత్రలు డి అంటే డి అని ఎలా ఉంటాయి. మూడవది జాన్వీ కపూర్. తంగం పాత్రలో జాన్వీ కపూర్ అందంగా కనిపించింది. పొంగాలి ఉప్పొంగాలి అంటూ సందడి చేస్తుంది. కానీ ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. చుట్టమల్లె పాటతో సినిమాకి అందాన్ని తీసుకొచ్చింది. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ మరియు శృతి తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నంతగా ఉంది. ముఖ్యంగా రత్నవేలు కెమెరా పనితనం ఈ సినిమాకి హైలైట్. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ పనితీరుతో సరికొత్త ప్రపంచం పక్కాగా తెరపై ఆవిష్కృతమైంది. ఈ సినిమాకి సరికొత్త హంగుల్ని తీసుకొచ్చిన విభాగాలు ఇవి. దావుది పాట ఎడిట్ అయింది. నేపథ్య సంగీతంతో అనిరుద్ సినిమాపై మంచి ప్రభావం చూపించారు. పోరాట ఘట్టాల్ని డిజైన్ చేసిన తీరు కూడా మెప్పిస్తుంది. కొరటాల శివ ప్రత్యేకతలన్నీ ఇందులో పక్కాగా కనిపిస్తాయి. ఆయన మాటలు, కథారచన, భావోద్వేగాలు ప్రభావం చూపించాయి. దేవర అడిగినాడంటే చెప్పినాడంటే భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా, సంద్రం ఎక్కాలా ఏలాలా, ఇలా చాలా మాటలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయి. నిర్మాణం ఉన్నంతగా ఉంది.